సో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది లేడీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. సో మీ ర్యాలీకి ప్రధాన కారణం ఏంటి? ఈ యొక్క నీట్ పేపర్ ఏదైతే లీకేజీ ఉందో దానిపైన మేము ఈ రోజు నిరసన తెలియజేశాం. రాహుల్ గాంధీ ఆదేశాలతోటి ఇక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆదేశాలతోటి మా ఖైరతాబాద్ డిసిసి ఆధ్వర్యంలో జరిగింది. ఈ రోజు మోతారావత్ గారి ఆధ్వర్యంలో దానికి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, ఎంపీ అనిల్ కుమార్ గారు వచ్చారు, అలాగే పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మేము మహిళా కాంగ్రెస్ తరఫున, నేను ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, నా పేరు షమ్లా ఉషశ్రీ శ్రీకాంత్ గారు, మేము మా టీం ని కూడా తీసుకొని మేము మద్దతు తెలుపుతూ ఈ రోజు ఈ నీట్ పేపర్ యొక్క లీకేజీకి మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దీనికి మేము ఖండిస్తూ మోదీ ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. ఈ యొక్క నీట్ పరీక్ష పత్రాన్ని లీక్ చేయడం ద్వారా వాళ్ళు విద్యార్థులకు న్యాయం చేయలేకపోయారు. దానికి గాను మోదీ గారు కానీ అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ దీనికి రాజీనామా చేయాలి వాళ్ళ పదవులకని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వాటిపైన, అలాగే సిలిండర్ ధరలు కూడా పెంచి ఈ రోజు సామాన్యుడికి ప్రతినిత్యము నిత్యావసర వస్తువులపైన ఇలా ధరలను పెంచి నడ్డి విరుస్తున్న ఈ మోదీ ప్రభుత్వాన్ని దించే దిశగా మేము ఈ రోజు మా యొక్క కార్యక్రమ చరణ అనేది ముందు కూడా సాగుతుందని తెలియజేస్తున్నాం. సో విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించబోతుంది? ఎందుకంటే విద్యార్థులు కూడా మేము అసంతృప్తిగా ఉన్నాం, మా విద్యా వ్యవస్థకు కూడా నిధులు చాలా తక్కువ కేటాయించినారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ధోరణి ఎలా ఉండబోతుంది విద్యార్థుల పట్ల? మీరు విద్యార్థులకి ఒకటి చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా ఏంటంటే, గతంలో చూసుకుంటే 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా రోడ్ల వెనుబడి తిరిగారు. అలాగే వాళ్ళ 10 సంవత్సరాల భవిష్యత్ అనేది ఇంకా వెనుకబడిపోయింది. వాళ్ళకి తగిన ఉద్యోగాలు లేక వాళ్ళకి తగిన ఎగ్జామ్స్ రాయడానికి కూడా వాళ్ళు వీలు లేకుండా చేశారు ఇంతకు ముందు ప్రభుత్వంలో. మా ప్రజాపాలన వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు, విద్యార్థులకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ చిన్న పిల్లలకి చదువు అనేది ముఖ్యం అని చెప్పి చిన్న వయసులోనే చదువులో అందరూ చదువుకోవాలనేది దిశగా ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి కూడా శంకుస్థాపన చేయడమే కాదు, అలాగే నిర్మించడం, వాటిని కూడా ఓపెన్ చేసి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని మనం చేయాలి అని చెప్పేసి నిర్మించే దిశగా ఆయన కృషి చేస్తున్నాడు. విద్యార్థులు ఏమి అసంతృప్తి చెందొద్దు, ఎందుకంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే నిధులు లేవు, ఉన్న నిధులన్నింటినీ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖజానా అంతా ఖాళీ చేసి మళ్ళీ అప్పుల కుప్పగా చేసిన ఈ తెలంగాణని మనము ప్రజాపాలనలో నెత్తినెత్తుకున్నాము. మనము అధికారం ఇచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజాపాలనలో వచ్చిన 2.5 సంవత్సరాలలోనే దాదాపు చాలా వరకు కూడా ఇచ్చిన హామీలను తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. దానికి మహిళలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణమే కానీ, 500 సిలిండరే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం తినాలని ఈ రోజు మా యొక్క సీఎం గారి ఆలోచనతోటే ఈ రోజు ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలని రేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి సన్నబియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు లేక ప్రతి పేదవాడి సొంతింటికలను నిజం చేసింది మా ప్రజాపాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. దానికి ముఖ్యమంత్రి వర్యులకి కానీ అలాగే మంత్రివర్గం అందరికీ కూడా మేము మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా వారికి కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేసి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదంతా కూడా గమనించాలి ప్రజలే గాని, విద్యార్థులే గాని అందరూ కూడా. దీనికి మా యొక్క ప్రజాపాలనలో ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు కూడా సమన్యాయం జరిగే దిశగా మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి గాని కొంచెం సమయం పడుతుంది కాబట్టి కొంచెం సమయం పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్ గా ఏం చెప్తారు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగులకు గానీ విద్యార్థులకు గానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు దాదాపు కొంతవరకు ఉద్యోగాలను డిక్లేర్ చేశారు, నోటిఫికేషన్స్ అన్ని ఇచ్చారు. ఇప్పుడు ఎవరెవరైతే అర్హత ఉన్నదో వారికి తగ్గట్టు వారి స్థానాలలో వారికి కేటాయించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా కూడా ముందుకు సాగుతూ వారికి ఇంకెవరెవరికి అర్హులు ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అవన్నీ తీసుకొని దాని మీద దృష్టి పెడుతున్నారు మా సీఎం గారు. అలాగే విద్యార్థులకే గాని, సామాన్య ప్రజలకే గాని, రైతులకే గాని, మహిళలకే గాని, అన్ని వర్గాలకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులకే గాని, ఆర్టీసీ ఉద్యోగులకే గాని, మీరు మొన్న చూసారు ఆర్టీసీకి కూడా ఎంతో న్యాయం చేయడం జరిగింది మా ప్రభుత్వ పాలన వచ్చాక. వారు ఏవైతే కోరికలు అడిగారో అన్నిటికీ కూడా సమ్మతించి మేము మా కార్యాచరణని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా మన
రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్న నిత్యం మా సీఎం మంత్రివర్యులు. అలాగే మేము వారికి సపోర్ట్ చేస్తూ మనమందరం కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే, కొంచెం సమయం పాటిస్తే మిగతావన్నీ కూడా సంక్షేమ పథకాలే కానీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేదాకా కూడా మా ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగుతుంది.